హాయ్ అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఆల్రెడీ నిన్న చూసాం కదా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్ చూసాం. అలాగే ఒక టాపిక్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఈరోజు మనం కంటిన్యూ చేసేద్దాం. హాయ్ అండి అందరికీ. ఓకే, సో మీరంతా కూడా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. సో అలాగే జీజేపీ తెలుగు యాప్ అనేటటువంటి ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంది. సో అది కూడా ప్లే స్టోర్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో ఈ 2 days ఆఫర్ ఉంది, 10% డిస్కౌంట్. సో ప్రోమో కోడ్ హోలీ అనమాట. హోలీ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో అర్థమెటిక్ క్లాసెస్ అనేవి ఉన్నాయి, సో జాయిన్ అవ్వండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పీడిఎఫ్ వచ్చేసి ఈరోజు అప్లోడ్ చేస్తామండి. సో ఈరోజుది నిన్నది కలిపి ఈరోజు అప్లోడ్ చేసేస్తాం టెలిగ్రామ్ ఛానల్లో, రైట్? సో గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేస్తాం ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఆల్రెడీ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కవర్ చేయబడింది. సో ఇక్కడి నుంచి మనం రైల్వే, వాటర్ వేస్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఈ 3 మనం కవర్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో మీ అందరికీ ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటి ట్రైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసా మీకు? సో ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఇండియాలో ఓకే, సో మనకి మొట్టమొదటి ట్రైన్ అనేది వరల్డ్లో చూసుకుంటే, ప్రపంచంలో మనకి స్టాక్టన్, ఇంగ్లాండ్లోని స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్ మధ్యలో స్టార్ట్ అయిందనమాట వరల్డ్లో. సో అది కూడా ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 1825లో స్టార్ట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ అదే ఇండియాలో చూసుకుంటే మనకి ఫస్ట్ ట్రైన్ అనేది బాంబే నుంచి థానే మధ్యలో ఉందన్నమాట. సో అది కూడా 1853లో స్టార్ట్ చేయడం జరిగింది, రైట్? సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి బాంబే నుంచి థానే వరకు ప్రారంభించారు. సో ఇది మొత్తం 34 kilometers పొడవైనటువంటి రైలు మార్గం అనమాట. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే అప్పట్లో ఉన్నటువంటి ఒక గవర్నర్ జనరల్ ఉన్నారు. సో ఆయన డల్హౌసీ. సో ఆయనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి 1862లో స్టార్ట్ అయింది. అది కూడా పుత్తూరు నుంచి రేణిగుంట వరకు స్టార్ట్ అయింది అనమాట. దీన్ని మద్రాస్ సదరన్ మహారాష్ట్ర కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది, రైట్? ఓకే, సో నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే జోన్స్. సో మనకి ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? టోటల్గా 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి కొత్తగా 18th రైల్వే జోన్ అనేది కొత్తగా ప్రారంభించడం జరిగింది. అది వచ్చేసి మనకి సౌత్ కోస్ట్ రైల్వే అనమాట. ఓకే, సో అలాగే మనకి లార్జెస్ట్ రైల్వే జోన్స్ టోటల్గా 18 ఉన్నాయి. సో అందులో మనకి లార్జెస్ట్ అతి పెద్దది వచ్చేసి నార్దర్న్ రైల్వే జోన్ అనమాట. నెక్స్ట్ స్మాలెస్ట్ రైల్వే జోన్ వచ్చేసి మనకి నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే జోన్. అండ్ నెక్స్ట్ సో ఇవి మనకి టోటల్గా నేను ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది 18 రైల్వే జోన్స్ కూడాను. సో టోటల్గా 18 రైల్వే జోన్స్ అండ్ జోనల్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో సెంట్రల్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై.
సో ఇక్కడ మనకి డివిజన్ అంటే ఏ డివిజన్స్ దాంట్లో ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. 18 రైల్వే జోన్స్. ఓకే, సో కొత్తగా మనకి యాడ్ అయింది కదా 18th రైల్వే జోన్, అదేంటి మనకి సౌత్ కోస్ట్ రైల్వే, రైట్. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విశాఖపట్నం. సో ఇదేంటంటే యాక్చువల్గా మనకి దీంట్లో ఏవే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ దాంట్లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో యాడ్ చేయడం జరిగింది ఈ ప్లేసెస్ని, రైట్. సో అలాగే మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో అంతకుముందు ఈ విజయవాడ అనేది ఉండిందనమాట. సో ఇప్పుడు దాంట్లో లేదు. ఓకే, సో సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్, దీంట్లో ఉన్నటువంటి జోన్స్ వచ్చేసి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ ఈ ప్రాంతాలు మాత్రమే దీంట్లో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సౌత్ కోస్ట్ రైల్వేలో చూసుకుంటే గుంతకల్, గుంటూరు, విజయవాడ, వాల్తేరు, రైట్. సో అలాగే మనకి విశాఖపట్నం, వాల్తేరు, సో ఈ 2 రీజియన్స్ అనేది అంతకుముందు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి భువనేశ్వర్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఆ 2 ప్రాంతాలు అనేవి లేవు. సో ఓన్లీ ఈ 3 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట, కుర్దా రోడ్, రాయగడ, సంబాల్పూర్. ఓకే, సో ఇవి దీంట్లో చేంజెస్ జరిగినవి. సో వీటిని మెయిన్గా మీరు చూడండి, ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ మనకి గేజెస్ ఉంటాయి, రైల్వే గేజెస్. ఓకే, సో ఇవేంటి 2 రైలు పట్టాల మధ్య దూరం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఈ గేజెస్ అనేది నిర్ణయించడం జరిగిందనమాట. ఇండియన్ రైల్వేస్లో చూసుకుంటే మనకి బ్రాడ్ గేజ్ అని, మీటర్ గేజ్ అని, నారో గేజ్ అని, లైట్ నారో గేజ్, స్టాండర్డ్ గేజ్, సో ఇటువంటి గేజెస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, సో ఇది బ్రాడ్ గేజ్ చూసుకుంటే 1.676 మీటర్స్ ఉంటుందన్నమాట. అంటే 2 పట్టాల మధ్య దూరం వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అలాగే నారో గేజెస్ అనేది ఎక్కువగా మనకి కొండ ప్రాంతాల్లో యూజ్ చేయడం జరుగుతుంది, ఓన్లీ హిల్స్ ఏరియాస్లో, రైట్. సో నెక్స్ట్ లైట్ నారో గేజ్, ఇవి వచ్చేసి ఓన్లీ పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే యూజ్ చేస్తారనమాట ఈ లైట్ నారో గేజెస్ అనేవి. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ గేజ్, ఇవైతే మనకి మెట్రో ట్రైన్స్ ఉన్నాయి కదా, మెట్రో రైల్స్, సో వాటిలో ఈ స్టాండర్డ్ గేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి 1.50 మీటర్స్ అనమాట. ఓకే, సో ఇది మనకి గేజెస్, రైల్వేలో ఉన్నటువంటి గేజుల గురించి. సో ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ట్రైన్స్ గురించి చూద్దాం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఎక్కువ బిట్స్ అనేది వీటి నుంచి అడగడం జరుగుతుంది, లైక్ ఎలాంటివి అంటే లాంగెస్ట్ ట్రైన్, షార్టెస్ట్ ట్రైన్, ఆ విధంగా ఉంటుంది ఇదంతా కూడా. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి అత్యధిక స్టేషన్లలో ఆగేటటువంటి రైలు సుమారుగా ఎన్ని స్టేషన్లో స్టాప్ అవుతుందంటే ఇది 160 స్టేషన్స్లో స్టాప్ అవుతుంది. సో అది కూడా ఏది అంటే అది మనకి హౌరా టు అమృత్సర్ రైల్ అనమాట. అండ్ నెక్స్ట్ విలేజ్ ఆన్ వీల్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హెచ్ఐవి ఎయిడ్స్, దీనికి అవేర్నెస్ కల్పించడం కోసం. ఓకే, సో ఎయిడ్స్ గురించి ప్రజలకి అవేర్నెస్ కోసం అనమాట 2007 డిసెంబర్ 1st అనమాట రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది. ఓకే, సో ఎయిడ్స్ అవేర్నెస్ కోసం తీసుకొచ్చినటువంటి ట్రైన్ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్. అండ్ నెక్స్ట్ కర్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ కార్మికుల కోసం అనమాట, కార్మికుల కోసం తీసుకొచ్చింది ఈ ఎక్స్ప్రెస్. అండ్ నెక్స్ట్ సైన్స్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి సైన్స్ గురించి అంటే శాస్త్ర రంగాల్లో ఇంకా జరిగినవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్లా పెట్టి ఒక ట్రైన్లో ఎగ్జిబిషన్లా పెట్టడం జరిగింది. సో ఆ ట్రైన్ వచ్చేసి సైన్స్ ఎక్స్ప్రెస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ నవయుగ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇది మనకి దేశంలో అత్యధిక రాష్ట్రాల గుండా ప్రయాణించే ట్రైన్ అనమాట నవయుగ ఎక్స్ప్రెస్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఇన్ ఇండియా. సో మన దేశంలో ఫాస్ట్గా అత్యంత వేగంగా వెళ్ళేటటువంటి ట్రైన్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకే,
సో దీని ఇంకొక నేమ్ వచ్చేసి మనకి ట్రైన్ 18 అనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ ట్రైన్ 18 అనేటటువంటి ఒక నేమ్ ఉండింది. సో దాన్ని రీసెంట్గా వందే భారత్ ఎక్స్ప్రెస్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి గంటకి 180 కిలోమీటర్స్ స్పీడ్ తోటి వెళ్తుంది. సో ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుంది అంటే మనకి ఢిల్లీ నుంచి వారణాసి వరకు అనమాట. ఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి. ఓకే, సో ఇది ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది. ఇది లాంచ్ చేసింది కూడా 23 ఫిబ్రవరి 2019. అప్పట్లో నరేంద్ర మోదీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ గతిమాన్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే ముందు గతిమాన్ ఉండేది, బట్ ఇప్పుడు దాని స్పీడ్ వచ్చేసి ఏంటి 160 km/h అనమాట. సో ఇది వచ్చేసి 2016 ఏప్రిల్ 5న లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే, సో గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్. అది కూడా న్యూఢిల్లీ నుంచి భోపాల్కి వెళ్ళేటటువంటి శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది 150 km/h. అండ్ నెక్స్ట్ ముంబై టు న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, అలాగే న్యూఢిల్లీ టు కాన్పూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇవి మనకి టోటల్గా ఫాస్టెస్ట్ ట్రైన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ 5 ట్రైన్స్ లిస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎప్పుడు లాంచ్ చేశారు ఇది కూడా ఇంపార్టెంటే ఈ ఫస్ట్ ట్రైన్కి, ఎందుకంటే అది రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫాస్టెస్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం స్లోయెస్ట్ ట్రైన్ గురించి చూద్దాం. స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ఇది వచ్చేసి మనకి నీలగిరి ఎక్స్ప్రెస్ అనమాట. ఇది గంటకి ఓన్లీ 10 కిలోమీటర్స్ మాత్రమే స్పీడ్తో వెళ్తుంది. నీలగిరి ట్రైన్, రైట్. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది అంటే చెన్నై నుంచి మెట్టుపలాయం వరకు వెళ్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ వచ్చేసి డెక్కన్ క్వీన్. నేమ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఎలక్ట్రిక్ ట్రైన్ ఇది 1931లో ఇది లాంచ్ చేయడం జరిగింది. అది కూడా ముంబై నుంచి పూణే వరకు వెళ్తుంది అనమాట. అలాగే ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే, సో మెట్రో రైల్వే అండి ఇది అండర్ గ్రౌండ్. అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి కోల్కతా మెట్రో అనమాట. 1984లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్స్ ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి కదా ఇండియాలో. అయితే మొట్టమొదట రైల్వే స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఎక్కడుంది అంటే మనకి ముంబైలో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్. సో రైల్వే ప్లాట్ఫామ్ అనేది అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది వచ్చేసి గోరఖ్పూర్ రైల్వే స్టేషన్, అది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ లాంగెస్ట్ రైల్ రూట్స్. ఓకే, సో మనకి దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే ట్రైన్స్ అనమాట ఇవి. సో అది వచ్చేసి అత్యధిక దూరం ఏ ట్రైన్స్ ప్రయాణిస్తున్నాయంటే ఒకటి వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్ అండ్ నెక్స్ట్ హింసాగర్ ఎక్స్ప్రెస్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వివేక్. ఇది వచ్చేసి మనకి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది అనమాట. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మనకి సౌత్లో కన్యాకుమారి పాయింట్ వరకు ఇది ప్రయాణిస్తుంది వివేక్ ఎక్స్ప్రెస్ అనేది. అండ్ నెక్స్ట్ హింసాగర్ ఎక్స్ప్రెస్ ఇది సెకండ్ ప్లేస్. సో ఇది వచ్చేసి మొత్తం 11 స్టేట్స్ కవర్ చేస్తుంది అనమాట. సో అది కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయ్యి కేరళ వరకు ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ వివేక్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది అంటే ఇది 4286 కిలోమీటర్లు అనమాట. ఓకే, 4286 కిలోమీటర్లు. అండ్ ఇది వచ్చేసి మనకి 3715 కిలోమీటర్లు. సో ఇది మనకి దేశంలో అత్యంత పొడవైనటువంటి అంటే అత్యధిక దూరం ప్రయాణించేటటువంటి ట్రైన్స్ అనమాట. ఫస్ట్ ప్లేస్ వివేక్ ఎక్స్ప్రెస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని రైల్వే ప్రొడక్షన్స్ చూద్దాం. సో రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ అనమాట. అంటే మన ట్రైన్కి సంబంధించి ఎలాంటి భాగాలనైనా తయారు చేసేటటువంటి కంపెనీస్ ఉన్నాయి. సో అవి మనం ఇండియాలో ఎక్కడి నుంచి అవి తీసుకుంటున్నాము వాటి గురించి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్. సో ఇది మనకి చిత్తరంజన్లో ఉంది. సో దీని నుంచి మనకి రైల్ ఎలక్ట్రిక్ ఇంజన్స్ అనమాట. రైలు యొక్క ఎలక్ట్రిక్ ఇంజన్స్ అనేవి దీని నుంచి తయారు చేయబడతాయి. ఇది మనకి 1950లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, ఇది మనకి వారణాసిలో ఉంది. డీజిల్ లోకోమోటివ్స్ అనేది తయారు చేస్తుంది అనమాట, డీజిల్ లోకోమోటివ్స్. ఇదేంటంటే బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ కోచెస్ ఉంటాయి కదా అవి, అలాగే డీజిల్ ఇంజన్లు, మెయిన్గా డీజిల్ ఇంజన్స్ అనేవి దీంట్లో తయారు చేస్తారనమాట. 1964లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీల్ యాక్సెల్ ప్లాంట్, ఇది మనకి బెంగళూరులో ఉంది. ఓకే, సో ఇది 1983లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రైన్స్ యొక్క వీల్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ తయారు చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ డీజిల్ కాంపోనెంట్ వర్క్స్, ఇది మనకి పటియాలాలో ఉంది. దీన్ని స్టార్ట్ చేసింది 1981లో, కానీ దీని యొక్క ప్రొడక్షన్ మాత్రం 1986 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ గురించి. ఇది డీజిల్ ఇంజిన్ యొక్క ఆ మెషిన్ యొక్క విడిభాగాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ తయారవుతాయి. అండ్ నెక్స్ట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా పంజాబ్. సో ఇది రైల్ కోచెస్ని తయారు చేస్తుంది. 1988లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉందండి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇది వచ్చేసి ఏసీ రైల్ కోచెస్ని తయారు చేస్తుంది అనమాట. ఇది మనకి 1955లో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఇది మనకి బెంగళూరులో ఉంది. రైల్ కోచెస్ ఫర్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. సో ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో ట్రైన్స్ ఉన్నాయి కదా, సో అవి ఈ భారత్ ఎర్త్ మూవర్స్ నుంచి తయారు చేశారు. ఇది 1964లో స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఇవి మనకి రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ గురించి. సో నెక్స్ట్ ట్రైన్ రన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య 2 ట్రైన్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి ఒకటి సంఝౌతా ఎక్స్ప్రెస్, ఇంకోటి థార్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ రెండు ఇప్పుడు క్యాన్సిల్ చేయబడ్డాయి. ఓకే, సో ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి 2 ట్రైన్స్ వచ్చేసి మనకి సంఝౌతా, థార్. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్, సో అది కూడా ఏంటి మనకి తేజస్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇదేంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది రీసెంట్గా కూడా మనకి లాస్ట్ 6 months నుంచి కూడా ఇది న్యూస్లో వస్తూనే ఉంది మనకి తేజస్ ఎక్స్ప్రెస్ గురించి. సో ఇదేంటి అంటే ఫస్ట్ టైం ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది రైల్వే గవర్నమెంట్. సో ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ ఏంటిది అంటే తేజస్ ట్రైన్. ఇది మనకి లక్నో నుంచి ఢిల్లీ వరకు వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వరల్డ్స్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్. సో ఇదే రైల్ బ్రిడ్జ్ అండి, ఇది చీనాబ్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, సో ఇది చీనాబ్ నది మీద వేసినటువంటి బ్రిడ్జ్ ఇది. సో ఇది మనకి వరల్డ్స్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్. ఓకే, నెక్స్ట్ వన్ వరల్డ్స్ ఫస్ట్ హాస్పిటల్ ట్రైన్. సో మనకి మొట్టమొదటి హాస్పిటల్ ట్రైన్ అనేది ఒకటి ఉంది, అది వచ్చేసి లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ అనమాట. ఓకే, సో ఇది మనకి. అండ్ నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్య 2 ట్రైన్స్ చూసాం. ఇప్పుడు మనం ఇండియా బంగ్లాదేశ్ మధ్య కూడా ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ గురించి కూడా మనం చూద్దాం. సో ఎవరికైనా తెలుసా అండి ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ట్రైన్? తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, సో అలాగే మనకి కరెంట్ రైల్వే మినిస్టర్, ప్రజెంట్ మన కరెంట్ రైల్వే మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ఒక ట్రైన్ గురించి చూద్దాం, మైత్రి ఎక్స్ప్రెస్ ఇది. సో ఇది మనకి బంగ్లాదేశ్లోని ఢాకా నుంచి స్టార్ట్ అయ్యి ఇండియాలోని కోల్కతా వరకు ఉందన్నమాట ఈ ట్రైన్, ఢాకా టు కోల్కతా. సో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ ఏంటి? మైత్రి ఎక్స్ప్రెస్. సో నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియన్ రైల్వే. సో మన ఇండియన్ రైల్వేస్లో కూడా యునెస్కో గుర్తించిందనమాట కొన్ని రైల్వే స్టేషన్స్ని. సో అవి ఏవేవి ఉన్నాయి అని చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ ద డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. సో ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది, 1999లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఛత్రపతి శివాజీ టర్మినల్. సో ఇది వచ్చేసి మనకి మహారాష్ట్ర. సో ఇది 2004లో ఏర్పాటు చేశారు.
అండ్ నెక్స్ట్ ద నీలగిరి మౌంటైన్ రైల్వే. సో ఇది మౌంటైన్ హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే. ఇది నీలగిరి మౌంటైన్ రైల్వే తమిళనాడులో ఉంది. అలాగే నెక్స్ట్ కల్కా టు షిమ్లా రైల్వే, ఇది మనకి అస్సాంలో ఉంది. ఆ తర్వాత మాథరన్ రైల్వే అనమాట, ఇది వచ్చేసి కూడా మనకి సేమ్ మహారాష్ట్రలో ఉంది. 2010లో దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ 5 ట్రైన్ యునెస్కో గుర్తించింది అనమాట వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద, రైట్. సో నెక్స్ట్ వన్ బంధన్ ఎక్స్ప్రెస్ కూడా ఉందండి, ఇండియా టు బంగ్లాదేశ్. ఓకే, సో ఫస్ట్ మనకి మైత్రి ఎక్స్ప్రెస్ అనమాట, ఆ తర్వాత బంధన్ ఎక్స్ప్రెస్. ఓకే, సో ఇది టోటల్గా రైల్వేస్ గురించి. సో మనం ఆల్రెడీ ఇండియా గురించి చూసాము. సో ప్రపంచంలో చూసుకుంటే మనకి వరల్డ్లో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వరల్డ్లో అతి పొడవైన రైలు సర్వీస్, అతి పొడవైనటువంటి రైలు సర్వీస్ ఎక్కడ ఉంది? అతి పొడవైనటువంటి రైలు సర్వీసు ప్రపంచంలో ఎక్కడ ఉంది? సో ఇండియాలో వచ్చేసి మనకి పొడవైన రైలు సర్వీస్ ఉంది కదా. సో అదేవిధంగా ప్రపంచంలో కూడా ఎక్కడ ఉంది? సో ఏది అంటే అది మనకి ట్రాన్స్ సైబీరియన్ రైల్ మార్గం అనమాట. సో ఇది రష్యాలోని మాస్కో నుంచి స్టార్ట్ అయ్యి వ్లాదివోస్తోక్, సో అక్కడి వరకు ఉందన్నమాట. ఓకే, సో ఇది మనకి ప్రపంచంలో అతి పొడవైనటువంటి రైల్ సర్వీస్ ట్రాన్స్ సైబీరియన్ రైల్ మార్గం అనమాట. ఇది రష్యాలోని మాస్కో నుంచి వ్లాదివోస్తోక్ వరకు ఈ సర్వీస్ అనేది ఉంది, రైట్. సో నెక్స్ట్, సో ఇవి టోటల్గా మనకి రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి. సో నెక్స్ట్ మనం వాటర్ వేస్ గురించి చూసేద్దాం. వాటర్ వేస్, జల రవాణా. ఓకే, సో రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అర్థమైంది కదా. సో జల రవాణా గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం వాటర్ వేస్ గురించి చూద్దాం. సో మనకి వాటర్ వేస్లో ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కనుక చూసుకుంటే మనకి అతి చౌకైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట ఈ వాటర్ వేస్ అనేది. అంటే జల మార్గాల ద్వారా అది అతి చౌకైనటువంటి జల మార్గం ఇది. సో ఇందులో మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది 2 గ్రూపులుగా విభజించారు. సో అది ఒకటి వచ్చేసి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట, ఇంకోటి సీ వాటర్ వేస్, దాన్నే తెలుగులో మనం అంతఃస్థలీయ జల మార్గాలు అంటున్నాము. అండ్ నెక్స్ట్ సముద్ర జల మార్గాలు. ఓకే, సో ఫస్ట్ మనం ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి చూద్దాం. ఓకే, సో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ గురించి చూస్తే ఇందులో కూడా మళ్ళీ 2 టైప్స్గా విడదీయడం జరిగింది. ఒకటి వచ్చేసి నేషనల్ వాటర్ వేస్, ఇంకోటి సెంట్రల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అనమాట. ఓకే, సో ఇన్లాండ్ వాటర్ వేస్ అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే మనకి లైక్ రివర్స్ కానీ కెనాల్స్ కానీ, సో ఇటువంటి ద్వారా జరిగేటటువంటి ట్రాన్స్పోర్ట్ని మనం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాము. ఓకే, సో ఫస్ట్ మనం నేషనల్ వాటర్ వేస్ గురించి చూద్దాం. సో నేషనల్ వాటర్ వేస్ అన్నీ కూడా మనకి ఎవరు చూసుకుంటున్నారు మన ఇండియాలో అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, IWAI. ఓకే, సో ఇది మనకి నేషనల్ వాటర్ వేస్ అన్నీ కూడా మన ఇండియాలో చూసుకుంటుంది. అండ్ దీన్ని 1986లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే మన ఇన్లాండ్ వాటర్ వేస్ని రెగ్యులేషన్ చేయడానికి ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఫస్ట్ నేషనల్ వాటర్ వేస్ చూద్దాం. ఓకే, సో జాతీయ జల మార్గాలు, తెలుగులో వచ్చేసి జాతీయ జల మార్గం, నేషనల్ వాటర్ వేస్. సో ఇందులో మనకి 6 ఇన్లాండ్ వాటర్ వేస్ ఉన్నాయండి. సో నేషనల్ వాటర్ వేస్ అవి ఏంటి, అవి ఎక్కడి నుంచి ఎంతవరకు స్టార్ట్ అయ్యాయి, వాటన్నిటి గురించి మనం చూసేద్దాం.
సో ఫస్ట్ నేషనల్ వాటర్ వే 1. సో ఇది మనకి అలహాబాద్ నుంచి హల్దియా వరకు ఉందన్నమాట. ఇది టోటల్గా చూసుకుంటే మనకి హుగ్లీ రివర్ మీద ఈ వాటర్ వే అనేది వేయడం జరిగింది. సో హుగ్లీ రివర్, సో ఈ రివర్ మీద ఈ వాటర్ వే వేశారు. సో అది ఎక్కడి నుంచి, అలహాబాద్ నుంచి మనకి హల్దియా వరకు ఈ వాటర్ వే ఉంది. ఇది నేషనల్ వాటర్ వే 1. దీని టోటల్ లెంత్ 1620 కిలోమీటర్స్ అనమాట. సో దీనికి ఇంకో పేరు వచ్చేసి మనకి గంగా భగీరథి హుగ్లీ జలమార్గము అని చెప్పి అంటారు, నేషనల్ వాటర్ వే 1ని. ఓకే, సో నెక్స్ట్ నేషనల్ వాటర్ వే 2. సో సెకండ్ జలమార్గం ఇది. సో ఇది మనకి అస్సాంలోని సాదియా నుంచి బంగ్లాదేశ్లోని దుబ్రి వరకు ఇది ఉందన్నమాట ఈ వాటర్ వే అనేది. సో ఇది ఏ రివర్ మీద ఉంది అంటే బ్రహ్మపుత్ర రివర్ మీద అనమాట. ఓకే, సో మనకి ఇది అస్సాం నుంచి బంగ్లాదేశ్లోని దుబ్రి వరకు ఈ వాటర్ వే అనేది ఉంది. సో దీని లెంత్ వచ్చేసి మనకి 891 కిలోమీటర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ వాటర్ వే నెంబర్ 3. సో జాతీయ జలమార్గము నెంబర్ 3. సో ఇది మనకి కేరళలో ఉందండి. టోటల్గా కేరళలోని కొల్లాం నుంచి కొట్టాపురం వరకు ఉంది. ఇది కొల్లాం నుంచి కొట్టాపురం వరకు ఉందన్నమాట. సో దీంట్లో ఇంకా కొన్ని వాటర్ వేస్, ఇంకా కొన్ని ప్లేసెస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ కదా ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఉద్యోగ మండలం కెనాల్. సో ఉద్యోగ మండలం కెనాల్ అనేది ఒకటి ఉంది. ఇది టోటల్గా 23 కిలోమీటర్స్ వరకు ప్రయాణిస్తుంది అనమాట ఈ వాటర్ వే 3లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చంపకారా కెనాల్. ఓకే, సో చంపకారా కెనాల్ అనేది కూడా ఉంది. సో ఇది టోటల్గా 14 కిలోమీటర్స్ వరకు ప్రయాణిస్తుంది అనమాట. ఇవి మనకి నేషనల్ వాటర్ వే 3లో ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని కెనాల్స్, ఇన్లాండ్ వాటర్ వేస్. ఓకే, సో ఇది మనకి కేరళలో ఉంది. అండ్ నెక్స్ట్ నేషనల్ వాటర్ వే 4. సో స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఇది కవర్ అయింది నేషనల్ వాటర్ వే 4 అనేది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి మనకి తమిళనాడులో పుదుచ్చేరి వరకు కూడా ఇది ఉందన్నమాట. ఓకే, సో దీంట్లో ఈ నేషనల్ వాటర్ వే 4లో చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి రివర్, అలాగే కృష్ణా రివర్. సో కృష్ణా నది, గోదావరి నది అనేది ఈ వాటర్ వేలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. ఓకే, వాటర్ వే 4లో. సో నెక్స్ట్ నేషనల్ వాటర్ వే 5. ఇది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా మధ్య ఉంది. ఓకే, సో ఇదేంటి అంటే మనకి బ్రాహ్మణి మహానది డెల్టా. సో బ్రాహ్మణి మహానది డెల్టా, సో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాటర్ వే అనమాట ఇది. సో ఇది మనకి ఒడిస్సాలోని తాల్చేర్ నుంచి ప్రయాణిస్తుంది ఈ రివర్ అనేది, ఈ నేషనల్ వాటర్ వే అనేది. ఓకే, సో ఇది నేషనల్ వాటర్ వే 5 గురించి. అండ్ నెక్స్ట్ నేషనల్ వాటర్ వే 6. ఇది వచ్చేసి టోటల్గా 120 కిలోమీటర్స్. ఇది మణిపూర్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాటర్ వే అనమాట. సో ఇందులో ఏంటి అంటే మనకి ఈ వాటర్ వే అనేది లఖీపూర్, సో మణిపూర్లో ఉంది. ఇది మనకి లఖీపూర్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి బరాక్ ఉన్నటువంటి నది పేరేంటి మనకి బరాక్ నది, లఖీపూర్ టు బాంగా. ఇది నేషనల్ వాటర్ వే 6. ఓకే, సో ఇది దీని గురించి మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి చూసాం కదా. ఇన్లాండ్ వాటర్ వేస్లో నేషనల్ వాటర్ వేస్ గురించి చూసాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది, అదేంటి సెంట్రల్ ఇన్లాండ్ వాటర్ వేస్, కేంద్ర అంతఃస్థలీయ జలమార్గాలు అని. సో అది వచ్చేసి ఏం లేదండి, సో దానికి ఒకటి కార్యాలయం ఉంటుంది, దానికి ఒక హెడ్ క్వార్టర్స్ లాగా కోల్కతాలో ఉంది ఒకటి. అది వచ్చేసి మనకి 1967లో ఏర్పాటు చేయబడింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ మనకి వాటర్ వేస్ 2 వేస్ అని చెప్పుకున్నాం కదా. ఒకటి వచ్చేసి ఇన్లాండ్ వాటర్ వేస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సీ వాటర్ వేస్.
సో సీ వాటర్ వేస్ అంటే ఏం లేదండి, జస్ట్ సముద్రాల నుంచి ఉన్నటువంటి వాటర్ వేస్. సో ఇక్కడ ఓన్లీ ఏముంటుంది అంటే ఓన్లీ షిప్పింగ్ బోట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి 1958లో షిప్పింగ్ బోట్ అనేది ఏర్పాటు చేశారు ఈ సీ వాటర్ వేస్ కింద. ఓకే, సో దట్స్ ఇట్ దాని గురించి. సో ఇప్పుడు మనం కొన్ని పోర్ట్స్ గురించి చూద్దాం. ఓడరేవులు, మేజర్ పోర్ట్స్, ఓడరేవులు. ఓకే, సో ఇండియాలో మెయిన్గా చూసుకుంటే మనకి టోటల్గా 13 మేజర్ పోర్ట్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, సో మెయిన్గా ఇంపార్టెంట్గా తీసుకుంటే మనకి 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ పోర్ట్స్ ఏంటివి అంటే ఇక్కడ చూడండి, కోల్కతా, పారదీప్, విశాఖపట్నం, ఎన్నోర్, చెన్నై, చుటికోరన్, మ్యాంగళూరు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ ఇండియా మ్యాప్లో చూస్తే మనకి వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్, సో ఇలా ఉన్నాయి కదా. ఈస్ట్ కోస్ట్ వైపు కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ముంబై పోర్ట్. సో ముంబై పోర్ట్, సో ఇది మనకి దేశంలోనే అతి పెద్ద ఓడరేవ్ అనమాట ఈ ముంబై పోర్ట్ అనేది. సో ఇది ఎక్కడుంది, మనకి మహారాష్ట్రలో ఉంది. ఓకే, సో మహారాష్ట్రలో ఉంది. సో అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇది సహజ సిద్ధమైనటువంటి ఓడరేవ్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్గా నిర్మించింది కాదు, న్యాచురల్గా వచ్చినటువంటి ఓడరేవ్ ఇది. సో ఇది ముంబై పోర్ట్ గురించి. ఇది మనకి దేశంలోనే అతిపెద్ద ఓడరేవ్ ఇండియాలోనే. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఖాండ్లా పోర్ట్. ఖాండ్లా పోర్ట్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది. ఓకే, సో గుజరాత్లో ఉంది. సో ఇది మనకి 1955లో అనమాట కచ్ సింధు శాఖ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. గుజరాత్లోని కచ్ సింధు శాఖ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1955లో. ఓకే, సో ఇది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనమాట ఏర్పాటు చేయబడినటువంటి ఓడరేవు ఖాండ్లా పోర్ట్ అనేది. ఓకే, సో ఇంకొకటి ఏంటి, దీన్ని ఏమని పిలుస్తారు ఈ పోర్ట్ని అంటే స్ప్రింగ్ ఆఫ్ పార్టీషన్ అని కూడా అంటారు అనమాట. అలాగే మనకి ఈ ఖాండ్లా పోర్ట్ నుంచి మనకి ఏమేమి ఎగుమతి చేస్తారు, ఏమేమి దిగుమతి చేస్తారు అంటే క్రూడ్ ఆయిల్, మెషిన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్స్పోర్ట్, ఎగుమతి ఏమవుతాయి అంటే కాటన్ టెక్స్టైల్స్. అంటే మనకి గుజరాత్ కాబట్టి అక్కడ ఎక్కువగా మనకి బాంబే, గుజరాత్ ఈ రెండు కూడా కాటన్కి చాలా ఎక్కువ ప్రసిద్ధి కాబట్టి సో అక్కడ మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేది కాటన్ టెక్స్టైల్స్, కాటన్ అనమాట. అలాగే సాల్ట్, సో ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. అండ్ అలాగే మనకి ఖాండ్లా పోర్ట్ గురించి చూస్తే ఈ పోర్ట్ వచ్చేసి ట్రేడ్ ఫ్రీ జోన్ అనమాట. అంటే ఇక్కడ ఎలాంటి ట్యాక్సెస్ అనేవి ఉండదు అనమాట. ఓకే, సో అలాగే ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అని కూడా అంటారు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఇది కూడా మనకి ముంబైలోనే ఉంది, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనమాట. సో ఇది అంతకుముందు నవసేవ అని ఉండేది నేము. సో దీన్ని నేమ్ చేంజ్ చేసి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఆర్టిఫిషియల్ పోర్ట్ అనమాట. సో సహజ సిద్ధమైంది కాదు, ఆర్టిఫిషియల్గా వచ్చింది, కృత్రిమ పరంగా వచ్చినటువంటి పోర్ట్ ఇది. సో ఎందుకు ఏర్పాటు చేశారు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది అంటే ముంబై పోర్ట్ ఆల్రెడీ ఉంది ముంబైలో, అయినా కానీ ఇంకో పోర్ట్ ఎందుకు అంటే ముంబై పోర్ట్ యొక్క ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడం కోసం ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ న్యూ మ్యాంగళూరు పోర్ట్. సో ఇది ఎక్కడ ఉంది మనకి న్యూ మ్యాంగళూరు పోర్ట్, ఇది వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంది. రైట్, సో దీన్ని గేట్వే ఆఫ్ కర్ణాటక అని కూడా అంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎక్కడుంది ఇది అంటే కర్ణాటకలో పనంబూర్ అనే ప్లేస్లో ఇది లొకేట్ అయ్యి ఉంది. సో ఎక్కువగా ఇక్కడ ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఐరన్ ఓర్ అనమాట, అంటే ఇనుప ఖనిజం అంటాం కదా. సో అవన్నీ కూడా మనకి ఈ న్యూ మ్యాంగళూరు పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ కొచ్చిన్ పోర్ట్. సో ఇది మనకి ఎక్కడ ఉంది కేరళలో ఉంది. ఓకే, సో కొచ్చి పోర్ట్, సో ఇది మనకి కేరళలో ఉంది. సో దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని కూడా అంటారు ఈ ఓడరేవ్ని. ఓకే, సో అదేవిధంగా మలబార్ తీరంలో ఉన్నటువంటి అతి పెద్ద ఓడరేవ్ కూడా ఈ కొచ్చి ఎయిర్పోర్ట్ అనమాట.
సో ఇది జపాన్ సహకారంతో నిర్మించబడినటువంటి ఎయిర్పోర్ట్. ఓకే, సో దీంట్లో ఎక్కువగా ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే మనకి సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మర్ముగావ్ పోర్ట్. సో ఇది ఎక్కడ ఉంది మనకి? మర్ముగావ్ పోర్ట్ గోవాలో ఉంది, రైట్. సో గోవాలో ఉన్నటువంటి పోర్ట్ వచ్చేసి మర్ముగావ్ పోర్ట్. సో ఇది కూడా మనకి ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట ఈ పోర్ట్. ఓకే, సో ఇది జౌరీ నది ఒడ్డున ఉన్నటువంటి పోర్ట్ అనమాట ఇది మర్ముగావ్ పోర్ట్. సో మర్ముగావ్ పోర్ట్ ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకి ఆన్సర్ ఏంటి? జౌరీ నది. నెక్స్ట్ వన్ ఈస్ట్ కోస్ట్ సైడ్ చూద్దాం. సో ఇప్పుడు మనకి వెస్ట్ కోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు ఈ సైడ్ చూద్దాం, ఈస్ట్ కోస్ట్. సో తూర్పు తీరంలో ఉన్నటువంటివి. సో ఫస్ట్ వన్ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్. ఓకే, సో ఇది మనకి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఈ పోర్ట్ కనుక చూసుకుంటే ఇది జస్ట్ న్యాచురల్ హార్బర్ అనమాట. సో ఇది సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఓడరేవు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఈ విశాఖపట్నం పోర్ట్ని ఎప్పుడు కూడా రక్షించడానికి ఇక్కడ ఒక హిల్ లాగా ఉంటుంది. సో అది వచ్చేసి డాల్ఫిన్ నోస్ అనమాట. ఓకే, సో డాల్ఫిన్ నోస్ అంటాం దాన్ని. అలాగే ఇక్కడ కూడా జపాన్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఇనుప ఖనిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ పోర్ట్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఇట్ ఈస్ ద డీపెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది అతి లోతైనటువంటి పోర్ట్ అనమాట ఈ విశాఖపట్నం పోర్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి విశాఖపట్నం పోర్ట్కి సహకారంగా ఉంటుంది అని చెప్పి ఇంకొక పోర్ట్ని కూడా నిర్మించడం జరిగింది. అది వచ్చేసి గంగవరం పోర్ట్ అనమాట. ఓకే, సో గంగవరం పోర్ట్. సో ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఐరన్ ఓర్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. సో దానికోసం ఇంకొక ఔటర్ నౌకాశ్రయ నిర్మాణాన్ని చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ పారాదీప్ పోర్ట్. ఓకే, సో పారాదీప్ పోర్ట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది? ఇది ఒడిస్సాలో ఉంది, రైట్. సో ఇది ఒడిస్సాలో ఉంది, మహానది తీరాన. ఓకే, సో మహానది రివర్ దగ్గర. నెక్స్ట్ వన్ చెన్నై పోర్ట్. చెన్నై పోర్ట్ వచ్చేసి మనకి ఎక్కడుంది? తమిళనాడు. ఓకే, సో తమిళనాడులో మనకి 2 ఉన్నాయండి. సో ఫస్ట్ మనం చెన్నై పోర్ట్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి లార్జెస్ట్ పోర్ట్ అనమాట. సో తూర్పు తీరంలో ఉన్నటువంటి అతి పెద్ద ఓడరేవు కూడా చెన్నై పోర్ట్. ఓకే, సో ఇది న్యాచురల్ పోర్ట్ అయితే కాదు, ఇది కృత్రిమంగా వచ్చినటువంటి పోర్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్ ఎట్ ఈస్ట్ కోస్ట్. ఎస్, ఆర్టిఫిషియల్ పోర్ట్. అండ్ నెక్స్ట్ ట్యుటికోరియన్ పోర్ట్. సో ట్యుటికోరియన్ ఇది కూడా మనకి తమిళనాడులో ఉంది. సో దీనికి ఇంకో పేరు ఉందన్నమాట, ఆ పేరుని తీసేసి రీనేమ్ చేశారు. అది వచ్చేసి వివో చిదంబర్నార్ పోర్ట్ అంటారు. ఓకే, సో ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ దాని దగ్గర లొకేట్ అయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎన్నోర్ పోర్ట్. దీని పేరు కూడా మార్చడం జరిగింది. దీని పేరు వచ్చేసి కామరాజార్ పోర్ట్. ఓకే, సో ఇట్ ఈస్ ద ఫస్ట్ కార్పొరేట్ పోర్ట్ అనమాట. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ కార్పొరేట్ పోర్ట్ అంటే ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి పార్ట్నర్షిప్గా తీసుకున్నటువంటి పోర్ట్ ఇది. అంటే దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. ఓకే, సో దీంట్లో 68%తో గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది, రైట్. సో ఇది వచ్చేసి ఎన్నోర్ పోర్ట్. సో నెక్స్ట్ వన్ కోల్కతా పోర్ట్. సో ఇది వచ్చేసి మనకి హుగ్లీ రివర్ నదీ ముఖ ద్వారంలో దీన్ని నిర్మించారు, కోల్కతా పోర్ట్ అనేది. అండ్ నెక్స్ట్ పోర్ట్ బ్లెయిర్ పోర్ట్. సో ఇది మనకి 13th అలాగే యంగెస్ట్ మేజర్ పోర్ట్ అనమాట. అంటే ఇది 13వ పోర్ట్ ఇది, ఈ పోర్ట్ బ్లెయిర్ పోర్ట్ అనేది. ఓకే, సో ఇది మనకి ఎక్కడుంది? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందన్నమాట. ఇది మనకి 2010లో డిక్లేర్ చేయడం జరిగింది ఈ పోర్ట్ని.
ఓకే. ఎస్. సో ఇంకా కొన్ని పోర్ట్స్ ఉన్నాయండి, అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పోర్ట్స్ ఉన్నాయి. కాకినాడ పోర్ట్ అని, మచిలీపట్నం పోర్ట్ అని. అదేవిధంగా కర్ణాటకలో చూసుకుంటే కార్వార్, మ్యాంగ్లూర్ పోర్ట్, కేరళలో అల్లెప్పి, కోజికోడ్, తమిళనాడులో ధనుష్కోటి, నాగపట్నం, కడలూరు. సో ఈ విధంగా ఈ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి కొంచెం ఇంపార్టెంటే, సో చూసుకోండి, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి కుదిరితే. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం షిప్ యార్డ్స్ గురించి చూద్దాం. ఓకే. సో దేశంలో ఉన్నటువంటి నౌకా నిర్మాణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎక్కడ అవి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, సో వాటి గురించి చూద్దాం. అందులో మొదటిది వచ్చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఓకే. సో ఇది మనకి ఫస్ట్ షిప్ యార్డ్ అనమాట, హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1941లో. సో ఎక్కడ అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్, సో ఆ తర్వాత 1952లో ఇండియన్ గవర్నమెంట్ దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది. ఓకే. సో ఇది మనకి దేశంలోనే ఉన్నటువంటి షిప్ యార్డ్స్ అన్నింటిలో కూడా పెద్దది ఏది అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ అనమాట, విశాఖపట్నంలో ఉంది. అండ్ నెక్స్ట్ మజ్గాన్ డాక్ యార్డ్. సో ఇది మనకి ఎక్కడుంది? ముంబైలో ఉంది. రైట్. సో ఇదేంటి అంటే ఓన్లీ నావల్ షిప్స్ మాత్రమే, అంటే నావీకి, ఇండియన్ నావీకి తయారు చేసి ఇస్తుంది అనమాట. ఇండియన్ నావీకి అవసరమైనటువంటి నావల్ షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవరు తయారు చేస్తారు అంటే మజ్గాన్ డాక్ యార్డ్. ఇది ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఇది మనకి కొచ్చిన్లో ఉంది. సో ఇది మనకి జపాన్ సహకారంతో నిర్మించారు ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది 1972లో. సో ఇది అప్పుడు స్టార్ట్ అయింది కానీ బట్ ప్రొడక్షన్ మాత్రం దీని నుంచి వచ్చేటటువంటి వర్కింగ్ అంతా కూడా 1976 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఏమేమి తయారు చేస్తారు, ఏమేమి రిపేర్ చేస్తారు అంటే, సో భారీగా ఉన్నటువంటి షిప్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఈ కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారవుతాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి రిపేర్స్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ గార్డెన్ రీచ్ షిప్ యార్డ్. ఇది వచ్చేసి కోల్కతాలో ఉంది. సో ఈ షిప్ యార్డ్ వచ్చేసి హుగ్లీ రివర్ దగ్గర నిర్మించడం జరిగింది అనమాట ఈ షిప్ యార్డ్ అనేది. సో ఇక్కడ ఎక్కువగా హార్బర్ క్రాఫ్ట్ షిప్స్ అండ్ భూమి యొక్క అంతర్భాగంలో వెళ్ళేటటువంటి షిప్స్, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ గార్డెన్ రీచ్ షిప్ యార్డే తయారు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గోవా షిప్ యార్డ్. గోవా షిప్ యార్డ్ వచ్చేసి లాంచీస్ ని తయారు చేస్తుంది అనమాట ఈ గోవా షిప్ యార్డ్. ఇది గోవాలో ఉంది. రైట్. సో ఇవి టోటల్గా మనకి వాటర్ వేస్ గురించి. ఓకే. సో నెక్స్ట్ ఎయిర్ వేస్ గురించి చూద్దాం. వాయు రవాణా. సో మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే చీప్ అనుకున్నాము, బట్ ఎయిర్వే అనేది మనకి ఎక్కువగా కాస్ట్లీ అనమాట. సో అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది ఏంటిది అంటే ఎయిర్వేస్. ఓకే. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకున్నటువంటి రెండు ఎయిర్లైన్స్ అనమాట. ఫస్ట్లో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ అని చెప్పి. సో వాటి గురించి ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. ఎయిర్వేస్లో సో మనకి ఫస్ట్ ప్రపంచంలో చూసుకుంటే వరల్డ్లో 1903 1903 సంవత్సరంలో తొలిసారిగా మనకి రైట్ బ్రదర్స్, తెలుసు కదా మీ అందరికి తెలుసు. సో రైట్ బ్రదర్స్ వల్ల మనకి ఇవన్నీ కూడా సాధ్యమైంది. రైట్. సో నెక్స్ట్ 1953లో అనమాట ఈ ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేషనలైజేషన్ చేయడం జరిగిందనమాట 1953లో. ఆఫ్టర్ నేషనలైజేషన్ ఏమయ్యాయి అంటే ఎయిర్వేస్లో 2 కార్పొరేషన్స్గా విడిపోయాయి అనమాట. అవి ఏంటివి అంటే ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇండియన్ ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్
అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఈ రెండుగా విడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ని ఇండియన్గా చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. ఓకే, సో ఆఫ్టర్ 1953 నేషనలైజేషన్ తర్వాత మనకి 2 కార్పొరేషన్స్ అనేవి ఏర్పాటయ్యాయి. ఒకటి వచ్చేసి ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అయితే ఇంకోటి ఇండియన్ ఎయిర్లైన్స్. సో ఫస్ట్ మనం ఎయిర్ ఇండియా గురించి చూద్దాం. సో ఈ ఎయిర్లైన్ అనేది మనకి జేఆర్డి టాటా వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ సర్వీస్. ఓకే, సో అంతర్జాతీయంగా కూడా దీన్ని నడుపుతూ ఉన్నారు ఈ ఎయిర్లైన్ సర్వీస్ అనేది. సో ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత ఏమైంది అంటే, సో అంతకుముందు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నిందనమాట. సో దాని పేరు వచ్చేసి ఎయిర్ ఇండియా అని చెప్పి చేయడం జరిగిందనమాట. ఓకే, ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ఈ ఎయిర్ ఇండియా అనేది మనకి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏర్పాటవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది దీని యొక్క కేంద్రం. ఓకే, సో దీని నుంచి ఫస్ట్ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎయిర్ ఇండియా నుంచి అంటే 1948లో స్టార్ట్ అయింది. అది కూడా ముంబై నుంచి లండన్ వరకు స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ వన్ ఇండియన్ ఎయిర్లైన్స్. సో ఇండియన్ ఎయిర్లైన్స్ గురించి చూద్దాం. సో దీని యొక్క మళ్ళీ నేమ్ చేంజ్ చేయడం జరిగిందనమాట ఇండియన్ ఎయిర్లైన్స్ది. ఆ నేమ్ వచ్చేసి ఇండియన్ అనమాట. ఓకే, సో ఇదేంటి అంటే చిన్న దేశాలకి అంటే పక్కన ఇండియాకి నైబర్గా ఏవైతే ఉంటాయో సో ఆ దేశాలకి ఇది విమాన సర్వీసులు అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అంతకుముందు ఏంటి ఎయిర్ ఇండియా అనేది అంతర్జాతీయంగా అది విమాన సర్వీసులు ఇస్తే, ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రం ఇండియాకి ఉన్నటువంటి నైబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దగ్గరగా ఉన్నవి వాటికి విమాన సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో 2007లో ఏమైంది అంటే మనకి ఇండియన్ ఎయిర్లైన్స్ని ఎయిర్ ఇండియాలో మెర్జ్ చేయడం జరిగిందనమాట. ఎయిర్ ఇండియాలో కలిపేశారు ఇండియన్ ఎయిర్లైన్స్. అప్పుడు కలిపేశాక నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా ఏర్పాటు అవడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే ఎయిర్ ఇండియా లిమిటెడ్గా పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇండియా ఎయిర్లైన్స్ని ఎప్పుడు మెర్జ్ చేశారు మనకి 2007లో మెర్జ్ చేశారు ఎయిర్ ఇండియాలోకే. సో మెర్జ్ అయ్యాక ఏర్పడినటువంటి ఏంటిది అంటే నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్. సో ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే ఎయిర్ ఇండియా లిమిటెడ్ అనమాట. సో ఇప్పుడు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే ముంబై. ఓకే, సో దీని యొక్క మస్కట్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. ఓకే, సో ఒక ఎగిరే హంసతో ఉన్నటువంటి ఒక కోనార్క్ చిత్రం అన్నమాట. సో ఇది దీని యొక్క మస్కట్. నెక్స్ట్ వాయుదూత్. అసలు ఈ వాయుదూత్ ఏంటి అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించింది అనమాట. ఓన్లీ ఫర్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ద కంట్రీస్. అది కూడా రిపబ్లిక్ డే రోజు దీన్ని లాంచ్ చేయడం జరిగింది వాయుదూత్. సో Jan 26, 1981. సో ఆ ఇయర్లో దీన్ని లాంచ్ చేశారు ఈ సర్వీస్ని. ఇదేంటి అంటే ఓన్లీ నార్త్ ఈస్ట్ కంట్రీస్లో నార్త్ ఈస్ట్ కంట్రీస్లో కూడా లాంచ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ సర్వీస్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మెయిన్గా అస్సాం, మణిపూర్, త్రిపుర ఈ స్టేట్స్లో ఉందన్నమాట ఈ సర్వీస్ అనేది. ఓకే, సో దీని తర్వాత ఏం చేశారు అంటే 1993లో ఇండియన్ ఎయిర్లైన్స్లో విలీనం చేయడం జరిగింది వాయుదూత్ని కూడా. నెక్స్ట్ పవన్ హ్యాన్స్ లిమిటెడ్. సో ఇది కూడా ఒక హెలికాప్టర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఇదేంటి అంటే మనకి ఇది ఒక మినీ రత్నవన్ కేటగిరీకి సంబంధించింది అనమాట పవన్ హ్యాన్స్ అనేది. ఓకే, సో వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది పవన్ హ్యాన్స్ లిమిటెడ్ హెలికాప్టర్ సర్వీస్. సో ఇది వచ్చేసి మనకి 1985 October 15th దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందన్నమాట పవన్ హ్యాన్స్ లిమిటెడ్. ఓకే, సో నెక్స్ట్ కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్వి నేను పెట్టడం జరిగింది. సో దాని యొక్క ప్లేసెస్ ఎక్కడ ఉంది అది అని చెప్పి. సో ఫస్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అది మనకి తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. ఆ తర్వాత
పంజాబ్లోని అమృత్సర్లో శ్రీ గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, సో న్యూఢిల్లీలో చూసుకుంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే పోర్ట్ బ్లేయర్లో అయితే వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. సో ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి మనకి క్వశ్చన్స్ రావచ్చు ఆర్ఆర్బీ ఎన్టీపీస్లో. ఓకే, సో ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి, రైట్. సో అదేవిధంగా కర్ణాటక బెంగళూరులో చూసుకుంటే మనకి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే కర్ణాటకలో ఇంకొకటి మ్యాంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది, రైట్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, రాసుకోండి వీలైతే ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయి అని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్లో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది ఉంది, అది కూడా ఎక్కడ ఇండియాలో కాదు వరల్డ్లో అనమాట, ప్రపంచంలో ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఏవి ఉన్నాయి అంటే ఈ 3 ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్. సో ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ యూఎస్ఏలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో బీజింగ్ అంటే మీ అందరికి ఐడియానే ఉంటుంది. సో ఇది చైనా క్యాపిటల్ బీజింగ్ కదా, సో ఇది మనకి చైనాలో ఉంది. అండ్ నెక్స్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇది మనకి దుబాయ్లో ఉంది. సో ఈ 3 కూడా అత్యంత రద్దీ ఉన్నటువంటి విమానాశ్రయాలు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇండియాలో ఏమున్నాయి అత్యంత రద్దీ గల విమానాశ్రయాలు, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. సో అవి వచ్చేసి మనకి ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే మహారాష్ట్ర ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ 3 కూడా అత్యంత రద్దీ గల విమానాశ్రయాలు, రైట్. అండ్ నెక్స్ట్ అత్యంత పెద్ద విమానాశ్రయం, మనకి ప్రపంచంలో అత్యంత పెద్ద విమానాశ్రయం, ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ వరల్డ్ ఏది అంటే కింగ్ ఫాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఓకే, సో ఇది మనకి సౌదీ అరేబియాలో ఉంది, రైట్. సో ఎక్కడుంది అంటే సౌదీ అరేబియా. అండ్ ఇంకొకటి మన ఇండియాలో చూసుకుంటే అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడుంది అంటే ఇండియాలో ముంబై ఎయిర్పోర్ట్. ఓకే, సో నెక్స్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ గురించి చూద్దాం. సో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, అసలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటి? సో ఎవరికైనా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ గురించి ఐడియా ఉందా? అసలు ఎందుకు గ్రీన్ఫీల్డ్ అని చెప్పి అన్నారు అని చెప్పి? గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ సో ఐడియా ఉందా అండి గ్రీన్ఫీల్డ్ అంటే ఎందుకు ఆ ఎయిర్పోర్ట్స్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటున్నారు, మిగిలిన వాటన్నిటిని ఎందుకు అనట్లేదు అని? సో ఏం లేదండి, గ్రీన్ఫీల్డ్ అంటే ఏం లేదు, జస్ట్ ఎంటీ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అంటే ఊరికి అవతల చాలా దూరంలో మనకి ఎక్కువ ఎంటీ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ అన్నిటినీ తీసుకొని ఎయిర్పోర్ట్ చేస్తారనమాట. సో వాటిని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటాం. ఓకే, సో ఎంటీ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని ఎయిర్పోర్ట్స్గా చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఓకే, సో నెక్స్ట్ ఎస్ అండి, పొల్యూషన్ లేనటువంటి ప్లేసెస్లోనే చేస్తారు. గుడ్. సో నెక్స్ట్ అవి ఏంటివి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఏవేవి ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. సో మనం కొన్ని చూద్దాం ఇక్కడ ఓన్లీ. ఫస్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అది మనకి 2008లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. ఇది వచ్చేసి ఎక్కడుంది మనకి హైదరాబాద్లో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. ఇది కూడా 2008లోనే ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇది వచ్చేసి మనకి 1999లో ఏర్పాటు చేశారండి కొచ్చిలో. ఓకే, సో ఇవి టోటల్గా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనమాట. ఇవి చూస్తే మనకి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో మెయిన్ ప్లేసెస్ అవన్నీ కూడా అవుట్ సైడ్ అనమాట, అంటే ఊరికి చాలా దూరంగా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది, రైట్.
సో అక్కడైతే పొల్యూషన్ ఉండదు, అలాగే ఎంటీ ప్లేస్ అనేది చాలా ఉంటుంది అనే ఉద్దేశంతోనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ గురించి చూద్దాం. సో ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ వచ్చేసి ఏంటిది మనకి ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా. ఓకే, సో అదేవిధంగా పాకిస్తాన్లో వచ్చేసి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అనమాట. సో ఇది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఎయిర్లైన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో వాటిలో చూసుకుంటే మనకి ఇండియాకి వచ్చేసి ఇండియా ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా. అండ్ నెక్స్ట్ రష్యా వచ్చేసి ఎయిర్. అండ్ నెక్స్ట్ శ్రీలంకలో వచ్చేసి మనకి ఎయిర్ లంక. సో చైనాలో వచ్చేసి ఎయిర్ చైనా, ఫ్రాన్స్లో వచ్చేసి ఎయిర్ ఫ్రాన్స్. ఓకే, సో అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి నేపాల్లో చూసుకుంటే మనకి ఏ ఎయిర్లైన్స్ ఉన్నాయి అంటే రాయల్ నేపాల్ ఎయిర్లైన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ బంగ్లాదేశ్కి వచ్చేసరికి బంగ్లాదేశ్ విమాన్. సో ఇవి మనకి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ గురించి. ఓకే, సో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, సో పార్టిసిపేట్ చేయండి మీరు. సో నేను అవి కొన్నే పెట్టాను, జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ వరకే. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వరల్డ్ ర్యాంకింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్? వాట్ ఈస్ ద వరల్డ్ ర్యాంకింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్? ఇండియన్ రైల్వే నెట్వర్క్ యొక్క ప్రపంచ ర్యాంకింగ్ ఏమిటి? సో ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ కూడా ఇచ్చాను కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పి. సో ప్లీజ్ పార్టిసిపేట్. సో అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా మేము చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద వరల్డ్ ర్యాంకింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్? ఇండియా ర్యాంక్ ఏంటి? ఓకే, సో అందరూ 1, 2 పెడుతున్నారు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సి. ఓకే, సో మనకి థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట ఇండియన్ రైల్వే వచ్చేసి. భారత రైల్వే వచ్చేసి థర్డ్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి యుఎస్, ఆ తర్వాత చైనా. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ప్లేస్, సి ఈజ్ ద కరెక్ట్ వన్. సి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వేస్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ జోన్స్? సో ఇదైతే అందరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ చూసాం మనం. ఎన్ని జోన్స్ ఉన్నాయి మనకి? హౌ మెనీ జోన్స్ we are having in Indian Railways? ఎన్ని జోన్స్ ఉన్నాయండి? ఎస్, అందరూ కరెక్ట్గానే పెడుతున్నారు. ఆప్షన్ బి ఎస్ అండి మనకి. సో 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. సో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జోన్ ఏంటిది మనకి?
Okay, so 18 zones. So next question, when was the first railway in India operated for public traffic? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే ఉంటుంది మీకు, బట్ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. ఆన్సర్ చేయండి. సో అందరూ కరెక్ట్గానే చెప్పారు. 18 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇస్ కరెక్ట్, సౌత్ కోస్ట్ రైల్వే. ఇట్స్ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెన్ వాజ్ ద ఫస్ట్ రైల్వే ఇన్ ఇండియా ఆపరేటెడ్ ఫర్ పబ్లిక్ ట్రాఫిక్? సో పబ్లిక్ కోసం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి రైల్వే ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఎస్, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో మనకి ఫస్ట్ రైల్ ఎప్పుడు స్థాపించారు? మనకి 1853లో, అది కూడా ముంబై నుంచి థానే వరకు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? మనం ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చూసాం రైల్వే దాంట్లో. సో దీంట్లో ఈ ఆప్షన్స్లో ఏది కాదు అని అడుగుతున్నారు, నాట్ రికగ్నైజ్డ్. సో ప్లీజ్ ఆన్సర్ దిస్. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 1853 ఈజ్ ద కరెక్ట్ వన్. సో యునెస్కో గుర్తించిన సైట్లలో ఈ కింద 4 ఆప్షన్స్ ఇచ్చాను కదా, ఆ 4 ఆప్షన్స్లో కానిది అడుగుతున్నారు. ఎస్, కరెక్ట్, నార్త్ ఈస్టర్న్ రైల్వే. సో ఇది మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తించలేదన్నమాట. సో ఈ 3 గుర్తించడం జరిగింది. సో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, ఇది వచ్చేసి 1999లో గుర్తించారు. సో ఇది మనకి ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ నీలగిరి మౌంటైన్ రైల్వే, ఇది వచ్చేసి 2005లో స్థాపించారు. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది మనకి. నెక్స్ట్ కల్కా షిమ్లా రైల్వే, ఇది మనకి 2008లో స్థాపించారు, అస్సాంలో ఉందన్నమాట. ఓకే, సో ఇది, సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇవి ఫ్యాక్టరీస్ అనమాట. సో రైల్ ఫ్యాక్టరీస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎక్కడ ఉంది ఏంటి అని. సో ఆల్రెడీ ఇయర్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఇట్. సో ఫస్ట్ మనకి రైల్ వీల్ ఫ్యాక్టరీ. సో రైల్ వీల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది మనకి? సో అందరూ DCA పెడుతున్నారు. సో చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరిదో. ఓకే, సో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ వీల్ ఫ్యాక్టరీ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మనకి? ఓకే, సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంది? డీజిల్ లోకో మోడరైజేషన్ వర్క్స్, ఇది మనకి వారణాసి, ఉత్తరప్రదేశ్. ఓకే, సో చూడండి, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బి అనమాట. ఎస్, అందరూ కరెక్ట్ చేశారు. సో రైల్ వీల్ ఫ్యాక్టరీ బెంగళూరు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, డీజిల్ లోకో మోడరేషన్ వర్క్స్ వచ్చేసి మనకి పటియాలాలో ఉంది. అండ్ డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ వచ్చేసి మనకి వారణాసిలో ఉంది. ఓకే, నెక్స్ట్, సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ హైవే కనెక్ట్స్ ద 4 మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా?
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ హైవే కనెక్ట్స్ ద 4 మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా. సో ఆల్రెడీ మనకి నేషనల్ హైవేస్ గురించి ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. సో దాని గురించి ఒక క్వశ్చన్ పెట్టడం జరిగింది. సో 4 నగరాలని కలుపుతూ ఉన్నటువంటి నేషనల్ హైవే ఏది? నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 47A, గోల్డెన్ క్వాడ్రిలేటర్, నార్త్ సౌత్ కారిడార్ ఆఫ్ ఎన్హెచ్డిపి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి గోల్డెన్ క్వాడ్రిలేటర్, రైట్. సో స్వర్ణ చతుర్భుజి అనమాట. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇది గోల్డెన్ క్వాడ్రిలేటర్ వచ్చేసి మనకి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, సో ఈ విధంగా కనెక్ట్ చేసి ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకనే దీన్ని గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటాం. ఓకే, సో అందరూ చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ చేశారండి. ఓకే, సో ఇది టోటల్గా సో టుడే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ తీసుకొని చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఆఫ్టర్ దిస్ మేము PDF అప్లోడ్ చేస్తాము, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.